నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి కృషి ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు పెద్దపీట వేసిందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం శ్రావణ్ కుమార్ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 45,000 కోట్లతో పనులు ప్రారంభించామని చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో గుంటూరులో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి భారీ బడ్జెట్ రావడం కూటమి ప్రభుత్వ విజయమని చెప్పారు. పార్టీ నాయకులు దామచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకునే అంశం కేంద్ర ప్రభుత్వ రైల్వే బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా 9,417 కోట్ల రూపాయల కేటాయింపును చాలా గొప్పగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అంతేకాదు అమరావతిలో రైల్వే లైన్ నిర్మాణానికి 2,545 కోట్ల రూపాయల కేటాయింపులను కూడా ప్రత్యేకంగా స్వాగతిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలుగా దీన్ని మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి కృషి మరియు సహాయ సహకారాలు చాలా గొప్పవి, అందుచేత ఆంధ్రప్రదేశ్కి ఇతోధికంగా సహాయం చేయటం జరుగుతూ ఉంది అనే అంశాన్ని స్పష్టంగా తెలియజేశారు. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రం పూర్తిగా వెనక వెళ్ళిపోయింది. అది రైల్వే ప్రాజెక్టులు అవ్వచ్చు, అమరావతి నిర్మాణం అవ్వచ్చు, లేదా రాష్ట్రంలోని పరిశ్రమలకు సంబంధించిన అంశం కూడా కావచ్చు. ఏ ఒక్క కార్యక్రమంలో కూడా ముందుకు వేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం. రైల్వే ప్రాజెక్టుల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం. అనేక అంశాల్లో చాలా ముఖ్యమైన ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఒకటి. అదేవిధంగా కొన్ని చోట్ల అండర్ బ్రిడ్జిలు కట్టడం కానీ, ఆర్యూబీలు కానీ, ఆర్ఓబీలు కానీ, లేదా చిన్న చిత్తగా భూసేకరణకు సంబంధించి కానీ ఇటువంటి అంశాలన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరం. కొన్ని చోట్ల పనులు జరగనీయని పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా వచ్చే పరిస్థితుల్ని తట్టుకొని నిలబడాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎంతో అవసరం. ఎన్నో ప్రాజెక్టులు శాంక్షన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అమరావతికి నిర్మాణానికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని ఒక విచిత్రమైన వాదంతో ముందుకెళ్ళారు. ప్రజలు చిత్కరించారు. 164 సీట్లతో బుద్ధి చెప్పారు. అయినా కూడా ఇటీవల అమరావతి మీద మునిగిపోద్దని చెప్తాడు. మునిగిపోని నగరం లేదు, ఒక అమరావతి తప్ప. ఇంత పెద్ద ఎత్తున వర్షం వచ్చినా కూడా అమరావతి తప్ప విజయవాడ బుడమేరు పొంగింది, ముంబై నగరం మునుగుతుంది, చెన్నై నగరం మునుగుతుంది, బెంగళూరులో దాదాపు అధిక వర్షాలకి ట్రాఫిక్ జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది, హైదరాబాద్ మునిగిపోయిన సూచనలు చూసాం, ఢిల్లీలో కూడా మనం ఇటువంటి పరిస్థితులు గమనించాం. కానీ అమరావతిలో ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. అయినా కూడా అబద్ధ ప్రచారం చేయటం చాలా ఎక్కువగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దాదాపు 45,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ 4వ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపొందిన కూటమి అభ్యర్థుల అభినందన సభ మంగళవారం ఘనంగా జరిగింది. అమరావతి రోడ్లోని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, బూర్ల రామాంజనేయులు, జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మైట్ హుస్సేన్ మరి మీరావళి గారు, బాబు గారిని కోల్బట్ రవీంద్ర గారు సన్మానించాల్సింది. థ్యాంక్ యూ అండి. వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ నాయకుల ఐక్యత, కూటమి ప్రభుత్వ నాయకుల ఐక్యత. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోదీ గారి నాయకత్వం. సాయి సంఘ నాయకులు అందరికీ కూడా, అదే దీనికి సహకరించిన కార్పొరేటర్లు, మరి ఏ పార్టీ అయినప్పటికీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ చెప్పారు, సాయి సంఘంలో చాలా ముఖ్యమైనవి కార్పొరేషన్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఈ స్థాయి సంఘంలోనే నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి స్థాయి సంఘంలోనే మరి ఎన్నికల్లో పెట్టి ఎన్నికల్లో విజయం సాధించారంటే ఖచ్చితంగా ఇది ప్రజాభిప్రాయం. ప్రజాభిప్రాయం మనందరి వైపు ఉంది, కూటమి వైపు ఉంది అనేది స్పష్టం. ఎందుకంటే గెలిచిన 3.5 సంవత్సరాల పైగా కాలంలో జరిగిన అభివృద్ధిని బేరీజ్ వేసుకుంటున్నారు ప్రజలు. బేరీజ్ వేసుకుంటున్నప్పుడు కొంతకాలం అంతా కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల మధ్య పోరాటం జరిగింది. మీరు అవినీతి పరులు అంటే మీరు అవినీతి పరులు అని మాట్లాడుకున్నారు. అవన్నీ మనకు తెలుసు, జరిగినవి కూడా తెలుసు, చాలామందికి తెలుసు. కానీ అది ఈరోజు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారని రామాంజనేయులు గారు చెప్తున్నారు, ప్రజాస్వామ్యయుతంగా. అసలు ఆ ఎన్నికలు గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ప్రజాస్వామ్యయుతంగా ఎక్కడన్నా జరిగినాయి. గత ఎన్నికల్లో ప్రజాస్వామ్యంగా జరగదు. చాలా మందితో నామినేషన్ అయినాయి, ఇలా కొట్లాటలు పెట్టారు, పోలీసులతో బెదిరించారు, అదేవిధంగా వేసిన నామినేషన్లు అధికారులతో చించేయించారు. చాలా జరిగినాయి. మనకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్థానిక సంస్థల ఎన్నికల్ని మనం ఉదాహరణగా తీసుకుంటే ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్న సత్యాలు. అన్నమయ్య జిల్లాలో ఏఎస్ఎఫ్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ ధ్వజమెత్తారు. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏఎస్ఎఫ్ లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా యశ్వంత్ మాట్లాడుతూ విద్యార్థి రంగ సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే చంద్రబాబు ఎక్కడ కనిపిస్తే అక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇటీవల ఫిబ్రవరి 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య జిల్లాలోని ప్రజావేదిక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అన్నమయ్య జిల్లాలో ఉన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు నారా చంద్రబాబు నాయుడుని కలవడానికి, అన్నమయ్య జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి ఆయనకి మెమరాండం ఇవ్వడానికి వెళ్తుంటే అక్కడే ఉన్న పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి జైల్లో వేయడం జరిగింది. ఈ ఘటన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలవడానికి వెళ్తే ఎందుకు అరెస్టు చేస్తారని చెప్పి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అడుగుతూ ఉన్నాం. సమస్యలు పరిష్కరించమని అడిగితే అరెస్టులు చేస్తారా అని అడుగుతూ ఉన్నాం. అలానే అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే గుంటూరు జిల్లాలో మంగళగిరి కార్యాలయంలో ఏఎస్ఎఫ్ నాయకులను పిలిపించుకొని మా సమస్యలు తీరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే అడుగుతూ ఉన్నాం. అరెస్ట్ చేస్తుంటే విద్యార్థి సంఘ నాయకుల్ని మీరు నోరు మెదపటేటి అని అడుగుతూ ఉన్నాం. అలానే అన్ని జిల్లాల్లో
తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ ఘటనను. ఇక మీద నుంచి మీరు ఏ జిల్లాకి పర్యటనకు వస్తే ఆ జిల్లాలో ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్ నాయకులుగా అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఎన్డీఏ కూటమికి తక్షణమే అరెస్టు చేసిన విద్యార్థి సంఘ నాయకులని విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాం. గుంటూరు అమరావతి రోడ్లోని నారాయణ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. స్పేస్లో మానవుల జీవన విధానం, ఆహార ఉత్పత్తులు, వ్యవసాయం, పంట సాగు అంశాలపై ప్రదర్శన నిర్వహించారు. నాసా శాస్త్రవేత్తలు విద్యార్థులు చేసిన నమూనాని ఆన్లైన్లో తిలకించి అభినందించి నాసా అవార్డుకు ఎంపిక చేశారు. ఈ మేరకు నారాయణ స్కూల్ ఏజీఎంలు వెంకటేశ్వరరావు, విజయ్, ప్రిన్సిపల్ రమేష్ మంగళవారం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాలలో అభినందించారు. ఈరోజు నిన్న జరిగిన నాసా సెలక్షన్స్లో మన గుంటూరు జిల్లా నారాయణ విద్యా సంస్థల తరపు నుంచి గుంటూరు అమరావతి రోడ్డు బ్రాంచ్ నుంచి నాసా ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిందని తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. మన నారాయణ విద్యా సంస్థలకి నాసా సెలక్షన్స్ అనేది కొత్త ఏం కాదు. కానీ మన గుంటూరు జిల్లా తరపు నుంచి మన గుంటూరు అమరావతి రోడ్డు నారాయణ బ్రాంచ్ నుంచి నాసా ప్రాజెక్టు సెలెక్ట్ అయినందుకు ఆనందంగా ఉందండి. మా పిల్లలు మా యొక్క యాజమాన్యం ప్రోత్సాహంతో, ముఖ్యంగా మా డీజీఎం శ్రీనివాసరెడ్డి సారు, అలాగే మా డైరెక్టర్ రమ్మ మేడం, అలాగే మా ఏజీఎం విజయబాబు గారు, తర్వాత వెంకటేశ్వరరావు గారు, జానకిరామరెడ్డి గారి యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క మా డీజీఎం గారి యొక్క సూచనలతో, మా R&D హెడ్ సింహాద్రి గారి యొక్క సూచనలతో ఈ ప్రాజెక్టు దేశం మొత్తం మీద మా ప్రాజెక్ట్ కూడా సెలెక్ట్ అయింది మా బ్రాంచ్ నుంచి కూడా అని తెలియజేయడానికి ఆనందం వ్యక్తం చేస్తున్నామండి. నారాయణలో ఇలాంటి విజయాలు సర్వసాధారణమైన విషయం. తర్వాత మన అమరావతి రోడ్డు గుంటూరు నగరంలోని అమరావతి రోడ్డు బ్రాంచ్కి ఈ ప్రాజెక్టు సెలక్షన్ రావడం చాలా ఆనందంగా ఉందండి. మేము సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాజెక్టు ఎన్ఎస్ఎస్మెంట్లో స్పేస్లో మానవులు నివసిస్తే ఫుడ్, వాళ్ళ యొక్క ఆహారం ఎలా, ఇన్నోవేషన్ ఆఫ్ ఫార్మింగ్, అండ్ టైటిల్ ఏమో ఐ ఆఫ్ హార్ట్, అంటే స్పేస్లో మనం వ్యవసాయం చేసి పంటలు పండిస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద మా విద్యార్థులు దాని మీద రీసెర్చ్ చేసి ఈ ప్రాజెక్ట్ని తయారు చేయడం జరిగిందండి. ముఖ్యంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళ యొక్క సహకారంతోనే పిల్లలు ఈ ప్రాజెక్ట్ని ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని వందల ప్రాజెక్టుల్లో మన ప్రాజెక్టు సెలెక్ట్ కావటం అనేది చాలా ఆనందంగా ఉందండి. ఇదంతా పిల్లల యొక్క కృషి, మా మేనేజ్మెంట్ యొక్క సహకారం, తల్లిదండ్రుల యొక్క సహకారం వల్ల ఇది సాధ్యమైంది. So very happy to announce that we are adding one more feather in the success of Narayana saga. So Narayana ante we won't confine it to only academics. It's Narayana is all about all-round development of the student. So all-round development వచ్చేసరికి we'll concentrate on the academics. అలాగే పిల్లల్లో ఉన్న సైన్స్కి సంబంధించి వాళ్ళ మానసికంగా వాళ్ళని దృఢంగా చేయడానికి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇస్తూ పిల్లలందరూ సైన్స్ ప్రకారం, ఎందుకంటే ఫ్యూచర్ ఆల్ బిలాంగ్స్ టు ద సైన్స్. సో వన్స్ ఇక్కడ స్పేస్ మన సెటిల్మెంటు భూమి మీద అయిపోయిన తర్వాత వీ నీడ్ టు మైగ్రేట్ టు ద స్పేస్. సో స్పేస్కి వెళ్ళిన తర్వాత how to survive in the space, that is in the hands of the future scientists. So we are happy to announce that many of our students are going to become the scientists of the future. So వాళ్ళల్లో ఆ సైంటిఫిక్ దృక్పథాన్ని పెంపొందించడం కోసం చిన్ననాటి నుంచే వాళ్ళల్లో వేసిన మొట్టమొదటి స్టెప్పే మన నాసా ప్రాజెక్ట్ తరపున మన ఎన్ఎస్ఎస్ విభాగంలో మన పిల్లల్ని బయాలజీ పార్ట్లో నెక్స్ట్ లెవెల్కి పంపించడం జరిగింది. సో దాంట్లో ఇన్నోవేటింగ్ అగ్రికల్చర్ ఇన్ ద స్పేస్ అనే ప్రాజెక్ట్, దానికి సబ్ టైటిల్గా ద ఐ ఆఫ్ ద లైఫ్ అనేది పిల్లలు స్వతహాగా వాళ్ళంతటగా వాళ్ళు బై ద గైడెన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్, వాళ్ళ బయాలజీ టీచర్, అలాగే విత్ ద గైడెన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్, దే ప్రిపేర్డ్ దేర్ ప్రాజెక్ట్ అండ్ ఫైనల్లీ దే వర్ సెలెక్టెడ్ అమాంగ్ ద బెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఎన్నో వేల ప్రాజెక్టులు వెళ్ళినా కానీ అన్ని వేల ప్రాజెక్టుల్లో మా అమరావతి నారాయణ బ్రాంచ్ స్టూడెంట్ సెలెక్ట్ అవ్వటం అనేది ఇది నిజంగా దేశానికి ఒక గర్వకారణమైన ఒక అంశమే ఇది.
సో దాంట్లో ప్రత్యేకంగా నారాయణ స్కూల్స్కి సంబంధించి మా గుంటూరులో మా అమరావతి రోడ్డు బ్రాంచ్ పిల్లలు 5 పిల్లలు 9th క్లాస్కి సంబంధించిన పిల్లలు ఒక లార్జ్ ప్రాజెక్ట్ని వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. దాని ద్వారా వరల్డ్లో ద బెస్ట్ సైంటిస్టుల తరపున నిలబడటానికి వాళ్ళకి ఒక స్ఫూర్తి నింపే ప్రాజెక్టుగా మనం దీన్ని తయారు చేసాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.